కోదాడలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బాగా ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకుంటారు. ఈ కసాయి కాంగ్రెస్ పోవాలి, కరీంనగర్ లో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి అని కరోనా వస్తే 2020-21లో కరోనా వచ్చిన రైతు మంది ఆపలే కేసీఆర్. 2020-21లో కరోనా వచ్చి బీహార్ అమాలీలో తెగిపోయింది. అక్కడ బీహార్ చీఫ్ సెక్రటరీకి మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి హమాలీలో తెప్పించి రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు ఉన్నది కానీ కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుతూ 15 లక్షలు నాకు నువ్వు చెప్పింది 90, ఉన్నది 17, ఇంకెప్పుడు కొడుతుంది? మరి మన కేసీఆర్ 93 లక్షలు ఉంటుంది కదా, 15 లక్షలకే గుండె కొడుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అదే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది. కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు. ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్మాలంటే కూడా కష్టాలు. దీనికి కోరాలు కొట్టి కోరాతో ఆటోస్ కేంద్రానికి యూరియా అమ్మలేవాడు, యూరియా అమ్మద్దన్నాడు. యూరియా అమ్మద్దనుకున్నాడు. యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ కాలంలో. ఇవాళ ఏదైనా షాప్ పోతే యూరియా అమ్మడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? మళ్ళీ వేయాల్సిందే కదా. ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటి యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. మొత్తానికి యూరియా బిడ్డకు యూరియా బ్యాగ్ పెట్టావు. రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టారు, రేవంత్ రెడ్డి బ్యాగ్ పెట్టారు. మర్చిపోతారు అనుకుంటున్నారేమో, అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు. ఏది కూడా మర్చిపోదు రైతులు. ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి యాద్ వస్తున్నాయి. నేను కొద్దిగా మార్కెట్లో పోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాటా పెట్టుకుని ఎదురు పోదు, 24 రోజులు అయినా వాటి పోతలేవు, ఇది ఏం గవర్నమెంట్ అని చెప్పి తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కన్నా వడ్ల కొనుగోలు కేంద్రం చూసుకుంటా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడుతూ రా ఒక వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను. ఆ వినే ఓపిక లేకుండా మేము 48 గంటల్లో పైసలు ఇస్తామంటున్నారు. ఎక్కడికి వస్తున్నాయా? ఇవాళ రాష్ట్రంలో మక్కలు అమ్మిన రైతులు 30 రోజులు అయింది, ఇప్పటికి ₹1 పడింది. శనగలు అమ్మిన రైతులు 40 రోజులు అయింది, ₹1 పడింది. సన్ఫ్లవర్ అమ్మిన రైతులు నెల రోజులు దాటింది, ₹1 వడ్లు అమ్ముతున్న రైతులకు అమ్మనికి నెల అయింది, పైసలు దానికి 10 రోజులు అయింది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే,
భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ వాళ్ళకి చాలా వేదిక మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టాలో. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చొల్లు వేసుకున్నారు. ఊపమన్నా ఊపుకుంటట్లేదు, ఊపమన్నా ఊపుకుంటట్లేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకి ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది. అదే చెరువులు మంచి చేయండి, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు. ఇది మనకి కేసీఆర్ నేర్పింది. కానీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది? ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్పిడి జరగాలంటే కమిషన్లు. ఇది కాంగ్రెస్ జరుగుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులు అయితే మా కార్యకర్తలు అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలు అయితే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఇచ్చిపెట్టమా? రాజేష్